జస్ట్ ఇప్పుడే లగేజ్ అయితే బయటకు వచ్చేసాం. ఇంకా టైం అయిపోయింది కదా, 2 అవుతుంది. అక్కడికి వెళ్ళేపటికి ఒక అరౌండ్ 1.5 అవర్ పట్టింది స్టేషన్కి రీచ్ అయ్యేపటికి. ఇదిగోండి తాతగారు. వారాహిమాత టెంపుల్లో అయితే 30 మినిట్స్ టైం పట్టింది దర్శనానికి. ఇప్పుడైతే నేను మళ్ళీ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నా, కాశీ విశ్వనాథ్ టెంపుల్కి. కారిడార్కి అయితే వెళ్ళాలి మనం, గేట్ నెంబర్ 2. అక్కడైతే టెంపుల్ వాళ్ళవే లాకర్స్ ఉంటాయి, అక్కడైతే ఇంక సేఫ్ సైడ్. సో అటు వెళ్తున్నా. My mobile is gone somewhere in the ash, I think. It just vanished. Do you understand? Things are vanishing here on Samsung, and things are just vanishing in fire. This is true. This is magic, but magic happens. టైం అరౌండ్ 12:30 అవుతుంది. ఫారినర్ లంచ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడే ఉన్నప్పుడు నా దగ్గర ఫారినర్ని తన రూమ్లో డ్రాప్ చేసి అయితే వచ్చేస్తున్నా. 7 అయితే అవుతుంది. జస్ట్ ఇప్పుడే దర్శనం అయిపోయింది, స్పర్శ దర్శనం. అయితే డ్రెస్సెస్ కూడా అవైలబుల్, అంటే శారీస్ అవి. మేము ఇక్కడ కూర్చుంటే ఇక్కడ తీసుకువెళ్ళారు ఊరికే చూస్తాకి. కార్డ్ ఇచ్చి పంపించారు, విజిటింగ్ కార్డ్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ చేయమని. I really like it. Yes, I do. You can do. You can do. What We your can heart, you can do anything. We can do anything. Yeah, why not? Samson is teaching us that we can do anything. See, I tell you one thing about very old India and the టైం 10:40 అవుతుంది. నేను స్ట్రీట్స్ ఆఫ్ కాశీ ఎక్స్ప్లోరింగ్. ఇక్కడ గుర్రాలతో తీసుకువెళ్తున్నారు. బిఫోర్ క్లిప్స్లో కూడా చూసే ఉంటారు కదా మీరు, మనుషులు క్యారీ చేయరు, ఎక్కువ గుర్రాలతో మోపిస్తారు ఆ వెయిట్ అంతా. కర్ణిక ఘాట్ నుంచి అయితే వెళ్తున్నా. ఇక్కడ టైం 12:30 అవుతుంది. ప్రజెంట్ ఈ సందులో అయితే ఎవరు లేరు. మెయిన్ స్ట్రీట్లో అయితే ఉన్నారు, ఎంటీగా ఉంది ప్రజెంట్ ఇక్కడ. ది లాస్ట్ డే ఇన్ మణికర్ణిక ఘాట్. ఒకసారి వెళ్ళొద్దామని వచ్చా. టైం అరౌండ్ 8 అవుతుంది. కారిడార్లో అయితే ఈ పాంప్లెట్ అయితే ఇచ్చారు, ఆదియోగిది ఫ్రీ యోగా క్యాంప్ అని. అంటే ఇక్కడ పర్మనెంట్గా ఉంది, జస్ట్ విజిట్ చేయొచ్చు మీకు టైం ఉంటే. ఇక్కడికి మెయిన్ టెంపుల్కి వచ్చినప్పుడు ఇదిగోండి. ఇప్పుడైతే వెళ్తున్నాను నేను లోపలికి. 30 మినిట్స్ అంట. లోపలికైతే వచ్చేసా. ఇక్కడ ఆదియోగి ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారు లోపల మొత్తం. సరే మొత్తం చూడొచ్చు మీరు. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, కాపర్ బాటిల్స్, లేడీస్ వేర్ కూడా ఉంది, టీషర్ట్స్. ఈ లోపలైతే యోగా క్యాంప్ అంటే నేర్పిస్తారు.
ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. అంటే లాస్ట్ డే కదా, ఇంకా 2 times దాకా వెళ్ళా. ఇప్పుడు మళ్ళీ మణికర్ణిక ఘాట్కి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి, కార్నర్ అక్కడే ఉంది, వెళ్ళి ఒకసారి కలిసి ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. వీళ్ళు ఇక్కడ కూడా సర్వ్ చేస్తున్నారు, అంటే అమ్ముతున్నారు ఇక్కడ పైన, ఇక్కడే మణికర్ణిక ఘాట్ దగ్గర కూడా. జస్ట్ ఇప్పుడే లగేజ్ అయితే బయటకు వచ్చేసాం. ఇంకా టైం అయిపోయింది కదా, 2 అవుతుంది. అక్కడికి వెళ్ళేపటికి ఒక అరౌండ్ 1.5 hour పట్టింది స్టేషన్కి రీచ్ అయ్యేపటికి. ఇదిగోండి తాతగారు తీసుకెళ్ళిపోతున్నాం. మనం అయితే వారణాసి జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి తాతగారు. జస్ట్ ఇప్పుడే దీన్ దయాల్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మన ట్రైన్ విజయవాడకి అయితే ఈవినింగ్ 6కి ఉంది. ఇంకా 1 hour ఉంది. ఇక్కడ లాంచ్ కూడా లేదు, చూద్దాం. ప్రజెంట్ నేను దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ దగ్గర ఉన్నా. ఇదైతే వారణాసి దగ్గర నుంచి అరౌండ్ 17 kilometers. ఇక్కడ నుంచే మన బోర్డింగ్ విజయవాడ ట్రైన్. అది 17:50కి అయితే వచ్చింది. స్టేషన్ బయట ఏటీఎం ఉంది, దానికోసం వచ్చింది. అసలు కొంచెం క్యాష్ కావాలి. ఇంకా ఇక్కడ ఎస్బీఐ ఉందంటే ఇటు సైడ్ వెళ్తున్నా. ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఆల్మోస్ట్ 2 hours తర్వాత అయితే మన ట్రైన్ వచ్చింది గాయస్. జస్ట్ ఇప్పుడే అరైవ్డ్. చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నాం దీనికోసం. మనం జబల్పూర్లో అయితే ఉన్నాం. నార్మల్గా అయితే midnight 11 కల్లా వెళ్ళిపోవాలి, కానీ రేపు ఎర్లీ మార్నింగ్ అయ్యేటట్టుంది. బాగా డిలే, స్పెషల్ ట్రైన్ కదా, అసలు వరస్ట్గా ఉంది ఎక్స్పీరియన్స్. మనమైతే ప్రజెంట్ నాగ్పూర్లో అయితే ఉన్నాం. ఇదే ఐకానిక్ రోప్ బ్రిడ్జ్. నేనైతే ఆల్మోస్ట్ 2 years తర్వాత చూస్తున్నా. అప్పుడెప్పుడో చాలా డేస్, ఒక 2 years బ్యాక్ చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తామే. సరే బాయ్.